ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బసవపురంలో వైద్యం వికటించి 14 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 8వ తరగతి విద్యార్థికి జలుబు, స్వల్ప జ్వరంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. చేతికి కన్యులా ఏర్పాటు చేసి ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం రియాక్షన్ వచ్చి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్ఎంపీ మద్యం సేవించి చికిత్స చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు చెల్లా రమేష్ అనే బసవపురం గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురు 16 సంవత్సరాల అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. నిన్న సాయంత్రం 6 గంటలకి అదే ఊరు సంబంధించిన ఈ మారుతి సంపత్ అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వైద్యం కొరకు వెళ్ళగా దగ్గు, జలుబు, జ్వరం కోసం వెళ్తే అతను వేసిన ఇంజెక్షన్ను వికటించి చనిపోయిందని చెప్పి రాత్రి సుమారు 8 గంటలకి ఖమ్మం తీసుకోబోతుంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి డెత్ డిక్లేర్ చేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో భద్రపరిచి ఈరోజు ఉదయం పోలీసులకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాము. ఈ కేసు విచారణ ఉంది. డాక్టర్ ముందుగా పరారిలో ఉన్నాడు. అతను ఎదురు తీసుకోవాల్సింది. కొణిజర్ల మండలం ఖమ్మం జిల్లా బసవపురం గ్రామం సార్ మాది. నిన్న బోనాల పండుగ సందర్భంగా బసవపురం కస్తూరి గర్భ స్కూల్లో చదివే మా పాపని మా హేమశ్రీని బోనాల పండుగ సందర్భంగా 3 గంటల సమయంలో బయటికి తీసుకొచ్చాం సార్ మెడల్ అడిగి. తర్వాత ఒక గంట తర్వాత 4:30 దాకా ఇంటికాడ సరదాగా ఆడుకుంది సార్. 5 గంటల సమయంలో మళ్ళీ రేపు తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం జలుబు దగ్గుందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం సార్. ఆర్ఎంపీ డాక్టర్ గారు మన్నయ్య గారు తీసుకెళ్లారు. బండి మీద నుంచి పోయేటప్పుడు స్నానం చేసి సరదాగా వెళ్ళింది పాప. తీసుకెళ్ళిన మరి క్షణంలో ఒక 5 నిమిషాల తర్వాత కూర్చోండి అని చెప్పేసి ఒక ఇండిషన్ ఇచ్చినాడు సార్. ఇండిషన్కి కళ్ళు తిరుగుతున్నాయి డాడీ అంటే మళ్ళీ మరో ఇండిషన్ ఇచ్చినాడు సార్. ఆ కొడుకే సహోదరి పడిపోయింది పాప. మాకు ఎలాంటి బంధువులకు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ మాకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అతనే వెహికల్ పిలిపించేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఖమ్మం తరలిచ్చింది సార్. ఖమ్మం తరలిచ్చి వాత్సల్య హాస్పిటల్లో జాయిన్ చేసి గంట తర్వాత చనిపోయింది పాప అని చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే గంట దాకా వాత్సల్య హాస్పిటల్లో డెడ్ బాడీకి ఎలా ట్రీట్మెంట్ చేశారు, గంట తర్వాత ఎలా చెప్తారు మీరు చనిపోయిందని? పోగానే హాస్పిటల్లో పోగానే మార్గ మధ్యలో చనిపోయింది అనుకుంటే చెప్పాలి కదా, ఎమ్మటే మీ పాప చనిపోయిందండి బయటకు వచ్చి తీసుకెళ్ళండి అని. గంట దాకా ఏం చెప్పకుండా ఉండి తర్వాత డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించేసి ఆ సంపత్ అనే ఆర్ఎంపీ గంట తర్వాత మీ పాప చనిపోయిందని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటికి తీసుకురావాలని చూశారు సార్. మేము అక్కడ 2 టౌన్లో కంప్లైంట్ చేసాం. 2 టౌన్లో సారు మీరు కొణిజర్ల పిఎస్ కదా అక్కడ కంప్లైంట్ చేయమన్నారు. సార్కి కంప్లైంట్ చేసాం. దాని మీద మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్.